చిరుమల దుర్గారావు గారు, పల్నాడు జిల్లా. గత వైసీపీ పరిపాలనలో ప్రజలకు స్వేచ్ఛ అనేది లేదు. ఏ ఆఫీస్కి వెళ్ళినా నిర్బంధంలో ఉండేది. వైసీపీ కబంధ హస్తాలతో ఉండేది తప్ప ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు మరి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య పౌరుడు కూడా ఏ ఆఫీస్కైనా స్వతంత్రంగా వెళ్ళి తన ప్రాంతాలను స్వతంత్రంగా చేసుకొని హ్యాపీగా మరి జీవనం గడిస్తూ ఉన్నారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యుల యొక్క పరిపాలన చాలా చక్కగా ఉంది. అనేక రకాల మరి బడ్జెట్లు తీసుకొచ్చి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో స్థానిక శాసనసభ్యులు బాగా పనిచేస్తూ ఉన్నారు. జిల్లా అదేవిధంగా మన పల్నాడు జిల్లా చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లో కూడా మరి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధిలో దూసుకుపోతా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మరి ప్రభుత్వం 3 రాజధానుల పేరిట 3 ముక్కలు చేసి ప్రజల్ని అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకునే విధంగా తయారు చేస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈరోజు అమరావతికి కేటాయించి రాజధాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కూడా మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి పని కల్పించి వారికి జీవనోపాధి మార్గం కల్పించి ఈరోజు రాజధాని సస్యశ్యామలం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైన సందర్భంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఏకమై రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమ పథకంలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఈ కూటమి వల్ల ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి ఒక సంవత్సరంలోపే రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలిస్తే ఈ రోజున ఆ పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా డెవలప్మెంట్ మీద ఏ రోజు కూడా ఆలోచించిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు. రోడ్ల విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ చాలా ముందంజలో ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాజధాని లేని ప్రభుత్వంగా ఆ రోజు ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి, కోడలైనటువంటి ఆ రాజధాని మన అమరావతి. ఎందుకంటే ఈ రాజధాని డెవలప్మెంట్ కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని అమరావతిని డెవలప్ చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఎన్డీఏ కూటమి ఈ రోజున చదవగతి వేగంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే గురజాల నియోజకవర్గంలో శ్రీ ఎర్తనేని శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పథకాలు, అనేక సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నిటి కూడా మన శ్రీ గౌరవ శాసనసభ్యులు ఎర్తనేని శ్రీనివాసరావు గారు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు ఎర్తనేని శ్రీనివాసరావు. వారికి ఉన్నటువంటి అనుభవం, ఈ నియోజకవర్గంపై 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గంపై అనుభవం ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏమేమి సమస్యలు కావాలన్నట్టు తీర్చగల వ్యక్తి ఎర్తనేని శ్రీనివాసరావు గారని కూడా ఈ యొక్క మీడియా ముఖ్యంగా మేము తెలియపరచుకుంటున్నాం. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినందుకు, ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధిగా దూసుకెళ్తుంది. ఈ 3 నాయకత్వంలో రాష్ట్రం, ఏపీ అభివృద్ధి దశలో అడుగులేస్తుంది. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి గురజాల నియోజకవర్గం ఎర్తనేని శ్రీనివాసరావు గారు ఎంతో ముందు చూపుగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల నాటి నుండి కూడా రైతుల్ని సాగునీటి గురించి పట్టించుకోలేదు. కానీ ముందుగానే దాన్ని గమనించి ఎర్తనేని శ్రీనివాసరావు గారు ఈ గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలన్నింటినీ ముందు చూపుగానే రైతులు ఇబ్బంది పడకూడదని ఆయన కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని కాలువలన్నీ బ్రహ్మాండంగా చేసిండు. ఎక్కడా కూడా 1 ఎకరం ఎండిపోకుండా, 1 రూపాయి ఖర్చు లేకుండా చివరి భూముల వరకు కూడా నీళ్లు అందించినటువంటి ఘనత మన గురజాల నియోజకవర్గ ఎర్తనేని శ్రీనివాసరావు గారిదే. అలాగే
మిగిలి ఉన్నటువంటి పంట కాలువలు కూడా ఈ నెలలో జూన్ నెలలోనే నెలాఖరికల్లా కాలువలు కూడా అవి కూడా రిపేర్ చేయాలని ఆదేశించిండు. అదేవిధంగా కాలువలు పూటికి తీసి శుభ్రంగా మళ్ళా గత సంవత్సరం లాగానే నీళ్లు చివరి భూముల దాకా అందిస్తుడు మన అరపత్రేయం గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సంకీర్ణ కూటమి తరఫున మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరైన టైంలో జగన్ చేసిన విధ్వంసాన్ని సరిచేసి ఆ లోటుని భర్తీ చేయడానికి సరైన టైంలో చంద్రబాబు గారికి మన ఏపీ ప్రజలు పట్టం కట్టారు. దాంట్లో భాగంగా ఆయన చెప్పినట్లుగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. అది దానిలో భాగంగానే వెంటనే పెన్షన్లు 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే నెలలో తల్లికి వందనం పడుతుంది. ఆ తర్వాత ఇంకొక ఆగస్టులో మనకి ఉచిత బస్సు వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్ని పథకాలు ఒక సంవత్సరంలోనే బిగించేయడం అంటే చాలా గొప్ప విషయం. అది ఓన్లీ చంద్రబాబు గారి వల్లే సాధ్యం అవుతుంది అనేది నేను నమ్ముతున్నాను. అలాగే గురజాల నియోజకవర్గంలో కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు తనకున్న 35 ఏళ్ల ఎమ్మెల్యే అనుభవంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే 3 మున్సిపాలిటీలకి దాదాపుగా 10 కోట్ల రూపాయలు గ్రాంట్లు తీసుకురావడం జరిగింది. అలాగే నిన్నే ఎమ్మెల్యే గారు చెప్పారు డిఎంఎఫ్ కింద కూడా దాని కింద కూడా ఒక 50 కోట్లు. వీటన్నిటిని సంవత్సరం లోపలనే ఇన్ని కోట్లు తీసుకొచ్చి గురజాల నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నిలుపుతున్నాడంటే అది ఎరపతినేని గారికే సాధ్యం. అలాగే రేపు రైతులకు సంబంధించి కూడా 20,000 రూపాయలు కూడా అవి కూడా ఈ త్వరలోనే పడబోతున్నాయి. అలాగే గత ప్రభుత్వం ఏదైతే అణిచివేసిందో అమరావతి, ఇసుక, మద్యం వాటన్నిటిని కూడా చంద్రబాబు గారు వచ్చినాక మొత్తం స్ట్రీమ్ లైన్లో పెట్టారు. అవన్నీ కూడా ఇసుక చాలా రేటు తగ్గింది. మద్యం మంచి మద్యం అందుతుంది ప్రజలకి. దానికి సంబంధించి అవన్నీ లోపాలను సరి చేసుకుంటూ రావడానికే ఈ సంవత్సరం కాలం పట్టింది. ఇక్కడి నుంచి ఇంకా ముందు సంపద సృష్టిస్తూ పథకాలు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి చంద్రబాబు గారు సరైన నాయకత్వం మనకు అవసరం. ఆ నాయకత్వంలో మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుద్దని ఆశిస్తూ ఈ సంవత్సర కాలం అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, గురజాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. గత వైసీపీ ప్రభుత్వం నుండి మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైంది. మరి ఆ రోజున అరాచక పాలన నుండి మరి కూటమి ప్రభుత్వం మంచి పాలనలోకి వచ్చిన రాష్ట్రం ఈ రోజున ఇప్పుడిప్పుడే గాడిలో పడి మరి ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రోజున ప్రజలకి మరి ఆస్తుల విలువ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒకే రాజధాని ఉండటం వల్ల అక్కడ ఆస్తులు పెరిగి అక్కడ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి ఆ రోజున 3 రాజధానులు అని చెప్పి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అరాచకం చేసి కేసులు పెట్టి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టి మరి ఆ రోజున అరాచక పాలన సాగించాడు. ఆ పాలన నుండి కూడా ఈ రోజున రాష్ట్రం ఒక గాడిలో పడి మరి మంచి పాలన జరుగుతూ మరి సంక్షేమ పథకాలు కూడా 1 by 1 ఇస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, మరి అలానే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మరి అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కూటమి నాయకులు అందరూ కలిసి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. మరి ఆ రోజున మరి వైసీపీలో పోలవరం రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటి పోలవరాన్ని కనీసం 5% కూడా చేయలే. 70% మరి 14 to 19 అయితే 19 to 24లో 5% చేయకుండా మళ్ళీ దాన్ని రైల్ ప్లాన్ని అన్యాయంగా ఎంతో ఖర్చు పెట్టి కూడా అంత ఆగమాగం చేశారు. అలాంటి దాన్ని కూడా ఈ రోజున పోలవరాన్ని మరి ప్రధానమంత్రి గారిని మెప్పించి మన కూటమి నాయకులు అందరూ కలిసి దాన్ని గాడిలో తెచ్చి దానికి మరి కొంత ఆర్థిక సహాయం చేసేటట్టు కూడా చేశారు. మరి అలానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఒక లైన్లో తెచ్చారు. కూటమి నాయకుడు వచ్చినాక రాజధానిని మరి మళ్ళా
ప్రధానమంత్రి దాన్ని ఓపెన్ చేయించి రాజధాని కూడా డెవలప్ చేశారు. అలానే ఈ గురజాల మరి శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మరి గత 7 సార్లు ఇచ్చి పోటీ చేసుకుంటూ 4 సార్లు మరి గెలిచినటువంటి గౌరవ శాసన వెలత్రే శ్రీనివాసరావు గారు కూడా మరి ఆ రోజున 14 to 19 చేసిన డెవలప్మెంట్ తప్పితే మళ్ళీ ఈ రోజు దాకా మళ్ళీ ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు చేసే డెవలప్మెంట్ తప్పితే 19 to 24 ఏమి కూడా డెవలప్మెంట్ లేదు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మరి ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి మరి ఎంతో ఆనందంగా ఉండి మరి అన్నీ కూడా మరి దాని తగ్గట్టు ప్రకృతి కూడా మంచి అనుకూలంగా ఉంది. ఇప్పటికి వరకు ఏ ఇబ్బంది లేకుండా ప్రకృతి కూడా నడుస్తుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. అలాంటి ప్రభుత్వాన్ని చూడలేక మాజీ ముఖ్యమంత్రి మరి ఎలా పడితే అలా పాత ఫ్యాక్షన్ లీడర్లను ఇప్పటికి కూడా మాట్లాడుతూ వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది నాయకులు మా పరిపాలన ఉన్నట్టు ఇంకా దౌర్జన్యాలు చేస్తూ ఇప్పటికి కూడా మర్డర్లు చేస్తూ మరి అరాచక ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు అప్పుడు చేసిన ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లో నెట్టేటట్టు చేయాలని చూస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి ఇప్పుడున్న యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ పదంలో చేస్తున్నారు. అలానే మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా మరి నీటి ట్యాపులు ఇంటింటికి ట్యాప్ కోసం దాదాపు మన నియోజకవర్గానికి దాదాపు 250 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యేటట్టు చూశాడు. మరి అలానే కాలువలకు కానీ ఏనాడు కూడా కాలువలు చేయకపోతే గౌరవ శాసనం గెలవగానే మరి నీటిపారుదల కాలువలు కూడా మొత్తం సొంత ఖర్చులతో చేపించాడు. మరి అలానే రాబో టైంలో లింక్ రోడ్లు కానీ మరి అలానే ఇట్లా సిమెంట్ రోడ్లు కానీ హౌసింగ్ కానీ కూడా అన్ని లైన్లో పెట్టి అందరికి కూడా వచ్చినట్టు చూస్తానని మరి ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు అన్ని మీటింగుల్లో చెప్పి చేపిస్తున్నాడు. మరి ఆ పాత నాయకులు ఏం చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా ప్రజలు అర్థం చేసుకొని మరి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నా పేరు రాంపట్టి మల్లికార్జునరావు, జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ, గురజాల నియోజకవర్గం, పల్నాడు జిల్లా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే పూర్తిగా సాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సుసాధ్యం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సుస్థిరమైన పాలన అందించేందుకు అనేకమైన కార్యక్రమాలను రూపుదాల్చారు. అందులో భాగంగానే సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు కళ్ళ మాదిరిగా చూసుకుంటూ ఒకే తాటిపైన నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. అదే ఈ రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పుడు ఉమ్మడిగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6లో ఇప్పటికే 3 పథకాలను అమలు చేయడం కానీ, మరో 2 పథకాలని ఆగస్టు 15న ప్రారంభించడం కానీ, వీటన్నిటినీ ఒక సంవత్సర కాలంలోనే ప్రజలందరికీ చేరువ చేయడంలో ఎన్డీఏ కూటమి నాయకత్వం చాలా ప్రతిభావంతంగా పనిచేస్తూ ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించడంలో కానీ, లేదంటే పంచాయతీరాజ్ శాఖని అభివృద్ధి పథకంలో నడిపించడం కానీ, గ్రామీణ తాగునీటి వసతి కల్పించడం కానీ, లేదంటే రోడ్లు భవనాలని అత్యాధునికమైన స్థాయిలో నిర్మించడం కానీ, ఏదైతే మరుగున పోయినటువంటి అభివృద్ధిని పైకి తీసుకొచ్చి ఏదైతే గతంలో దాడి చేయబడినటువంటి ఆర్థిక విధ్వంసంపై ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధిని చేయడంలో ముందుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.